హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ అండ్ దట్ టు అండ్ ఆ బడ్జెట్ నేను 700-800 బిలో బడ్జెట్ పెట్టుకుని ఈ షాపింగ్ చేశాను. సో ఐ హోప్ మీకు కూడా ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఫెస్టివ్ వేర్ కుర్తీ సెట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు రానున్నవన్నీ ఫెస్టివల్స్ ఉన్నాయి, మంచి వెడ్డింగ్ సీజన్ అంతా కూడా రన్ అవుతుంది. ఇంకా ముందు ఇప్పుడు కాదు, ఆగస్ట్ అంతా. సో ఇప్పుడు ప్రిపేర్డ్గా ఉంటాను కాబట్టి నేను కూడా దానికే ప్రిపేర్ అవుతున్నాను. సో అందుకే మీకు కూడా నేను తీసుకున్న కొన్ని అవుట్ఫిట్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బాందినీ స్టైల్ చాలా నచ్చింది నాకు. బాందినీ స్టైల్లో ఈ కుర్తీ సెట్ వచ్చేసరికి మంచి బ్రైట్ రెడ్ కలర్, దీంట్లో 2-3 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో సింపుల్గా ఇలాగా వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ లాగా ఇక్కడ సెంటర్లో. అండ్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట మెటీరియల్ కూడా. అండ్ లెంత్ అండ్ విత్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, పర్ఫెక్ట్ సైజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇది నాకు తెలిసి బ్రాండ్ గోస్ట్రీకి అనుకుంటా. సో చాలా పర్ఫెక్ట్ ఉంది. నేనైతే సైజ్ అన్నీ కూడా లార్జ్ తీసుకున్నాను. సో మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఈ బ్రాండ్లో చాలాసార్లు చూపించున్నాను అవుట్ఫిట్స్, మీకు నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా స్మూత్ ఉంది మెటీరియల్ కూడా. అండ్ చాలా మంచి ప్రైస్కే వచ్చాయి అన్నీ కూడా. చెప్పాను కదా 800 బడ్జెట్లో అని చెప్పి. సో అది టాప్ వచ్చింది అండ్ ఇది ట్రౌజర్ వచ్చింది మనకి. సో సేమ్ రెడ్లో మంచి బ్రైట్ షేడ్ అనమాట. నేను పక్కన యాడ్ చేస్తాను వేసుకొని, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది లుక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇది కూడా మంచి సాఫ్ట్ ఉంది మెటీరియల్. అండ్ ఇది దుపట్టా వచ్చింది. ఇది చాలా సింపుల్ ఉన్నాయండి. నేను ఈరోజు షేర్ చేసేవన్నీ కూడా అన్నీ సింపుల్వే, మరీ హెవీవి ఏం కాదు. సో కొంచెం సింపుల్ అనిపిస్తాయి. సో చిన్న అకేషన్స్కి, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆర్ వెడ్డింగ్స్కి ఆర్ ఫెస్టివల్స్కి సింపుల్గా ఇంట్లో వేసుకోవాలన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో హెవీగా అనిపించావు అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది షిఫాన్ దుపట్టా. సో పర్ఫెక్ట్ లెంత్ అండ్ విడ్త్తో వచ్చాయన్నమాట. సో నేను వేసుకుని చూపిస్తాను, మీకు లుక్ ఓవరాల్గా ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. అది ఫస్ట్. నెక్స్ట్ వచ్చి ఇది, సారీ కింద బాటమ్ చూపిస్తున్నాను నేను ఫస్ట్. నెక్స్ట్ వచ్చి ఇది టాప్ వస్తుంది. అన్ని లార్జ్ సైజే. చాలామంది సైజ్ కూడా మెన్షన్ చేయమని చెప్తున్నారు, అందుకే చెప్తున్నా. ఆల్మోస్ట్ నేను మెన్షన్ చేస్తాను, బట్ ఒక్కొక్కసారి మధ్యలో మెన్షన్ చేయడం వల్ల నేను మర్చిపోతూ ఉంటాను అనమాట. అండ్ మీరు కూడా మొత్తం కంప్లీట్గా వీడియో చూస్తే మీకు డెఫినెట్లీ సైజ్ కూడా దాంట్లో మెన్షన్ చేసే ఉంటుంది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో బ్రాండ్తో సహా నేను అందుకే మెన్షన్ చేస్తాను. కొన్ని బ్రాండ్స్లో ఒక్కొక్క సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే అవి కూడా నేను మెన్షన్ చేస్తాను. సో డెఫినెట్లీ మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. సో ఇది ఇలా టాప్ వస్తుంది, మంచి మస్టర్డ్ ఎల్లో. సో మంచి ఏమంటారు ట్రెడిషనల్ కలర్ కదా. సో ఏ ఈవెంట్స్కి అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో ఇది నెక్ ఎంబ్రాయిడరీ వచ్చింది, మిగిలినంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది అనమాట. ఇది రా సిల్క్ లాగా వచ్చింది కొంచెం మెటీరియల్. అండ్ మంచి ఎల్లో, లైక్ ఏదో డార్క్గా అట్లా లేకుండా మంచి సటిల్గా ఉందన్నమాట ఎల్లో కూడా. సో ఇలా కింద కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. సో అన్ని ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఈ కలర్ ఎస్పెషల్లీ. కొంచెం మస్టర్డ్ ఎల్లో టైప్, మస్టర్డ్ కూడా కంప్లీట్ మస్టర్డ్ కాదు, కొంచెం మస్టర్డ్లో కూడా లైట్ షేడ్ అనమాట. సో చాలా న్యూట్రల్గా ఉంది. వేసుకుంటే మాత్రం మన స్కిన్ కూడా చాలా గ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఎల్లో చాలా ఇష్టం, ఈ టైప్ ఆఫ్ ఎల్లో ఇష్టం నాకు, లైక్ లైట్ ఎల్లో లేకపోతే డార్క్ ఎల్లోస్ కంటే కూడా. సో ఇది బాటమ్ వచ్చింది, దీనికి ఇలా పాకెట్స్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా రా సిల్క్లోనే వచ్చిందనమాట కింద బాటమ్ మనకి. అండ్ ఇందాక చూపించినట్టు సేమ్ అదే ఫ్యాబ్రిక్తో దుపట్టా వచ్చింది, చిన్న లేస్ ఇచ్చారు దీనికి అంతే. చాలా సాఫ్ట్ ఉందన్నమాట దుపట్టా కూడా. సో ఇలా ఉంటే ఏంటంటే దుపట్టాస్ మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాము, కంఫర్టబుల్గా ఉంటాయి క్యారీ చేయడానికి. సో అది నెక్స్ట్ వన్. ఇది నెక్స్ట్ వన్ అండి. ఇది మంచి గ్రీన్ షేడ్, మంచిగా ఎంబ్రాయిడరీ అది కూడా నెక్ దగ్గర భలే అనిపించింది నాకు. వేసుకుంటే చాలా లుక్ అనిపించింది ఇది నాకు, కలర్ అంతా కూడా. సో ఇది వచ్చి మనకి ఇలా వస్తుంది. ఎంబ్రాయిడరీ కూడా చూసారా మంచిగా, నెక్ ప్యాటర్న్ చాలా బాగా ఇచ్చారు దీనికి. ఇలా వస్తుంది, మిగతాదంతా ఇలా ప్లెయినే వస్తుంది అనమాట. కలర్ కూడా మంచి, ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలర్. ఆల్మోస్ట్ ఇవాళ చూపించేవన్నీ మంచి ట్రెడిషనల్ కలర్సే, ఎక్కువ డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్నీ మిక్స్ అయ్యాయి. అన్నీ లార్జ్గా తీసుకున్నాను, అన్నీ ఆల్మోస్ట్ సేమ్ బ్రాండ్లోవే, గోస్ట్రీకి అనే బ్రాండ్ నుంచి. సో ఇట్లా వస్తుంది అనమాట. ఎంబ్రాయిడరీ కూడా మంచిగా చిప్ వర్క్ లాగా ఇచ్చారు. సో మంచి షైన్ అవుతుంది, ఫ్యాబ్రిక్ కూడా షైన్ అవుతుంది అనమాట మంచిగా ఇది. సో ఒక లుక్ మనకి మంచి నైట్ టైం కూడా బాగా కనిపిస్తుంది ఇదైతే. అండ్ ఇది బాటమ్ వచ్చింది. అన్నీ ఆల్మోస్ట్ నేను వేసేసుకున్నాను. సో ఫిట్టింగ్ నేను తెలుసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ ఉంటుంది నాకు. అటు ఇటు అయినా ఫిట్టింగ్ నేను చెప్పచ్చు కదా మీకు, ఇది ఇలా ఫిట్టింగ్ ఉంది అని చెప్పి. సో అందుకని అన్నీ పర్ఫెక్ట్ ఫిట్ అయ్యాయి, చాలా బాగా సెట్ అయ్యాయి అనమాట. నేను ఎప్పుడూ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటూ ఉంటా,
బికాజ్ నాకు బాగా లూజ్ వేసుకోవడం అది అలవాటు అయిపోయి కాబట్టి ఎక్స్ట్రా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. బట్ ఈసారి కొంచెం లార్జ్లోనే తీసుకున్నా, ఎక్సెల్ తీసుకోలేదు. సో లార్జ్ అయినా కొంచెం మంచి ఫిట్టింగ్ అయ్యిందనమాట. మరి ఎక్కువ లూజ్ లేదు, కొంచెం లూజ్ ఉంది. సో దట్ నాకు కంఫర్టబుల్గా కూడా ఉంది ఆ లూజ్ ఉండడం వల్ల. సో చూడడానికి అయితే మీకు లూజ్ ఉన్నట్టు ఏం అనిపించదు, బికాజ్ కంఫర్టబుల్ ఫిట్టింగ్ ఉందన్నమాట. సో ఇది బాటమ్ వచ్చింది. అండ్ దుపట్టా నాకు ఇది చాలా నచ్చింది. సో ఇలా వస్తుంది అనమాట, లైక్ మనకేదో బనారస్ కైండ్ ఆఫ్ దుపట్టా లాగా వచ్చింది. సో మీరు దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది, చూడండి మంచిగా బుటీస్ అన్నీ కూడా ఇచ్చారు, చిన్న బార్డర్ కూడా వచ్చింది. సో మంచి రిచ్ లుక్ ఉంది. ఇలాంటి దుపట్టాస్ నాకు చాలా ఇష్టం, చాలా రిచ్గా కనిపిస్తుంది. లైక్ మనకి డ్రెస్కి అందం వస్తుంది అనమాట ఇలాంటి దుపట్టాస్ వేసుకున్నప్పుడు, ఇలా గోల్డ్ షేడ్లో. సో ఇది లైట్ షేడ్ వల్ల గోల్డ్ కూడా ఎక్కువ కనిపించట్లేదు, కొంచెం న్యూట్రల్గా మంచిగా కనిపిస్తుంది. సో ఇది దుపట్టా వచ్చింది, లెంత్ అండ్ విత్ దీనికి కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోతాం. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్స్ ఇప్పుడు చూపించే వాటిలో. సో ఎందుకంటే మీకు తెలుసు కదా, నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది అనమాట. లైక్ ఏమంటారు, నెక్ కానీ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్ అనిపించింది. సో ఇది చూసారా, లైట్ షేడ్ అనమాట. అండ్ దీని మీద ఇలా డార్క్ షేడ్తో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, ప్యాచ్ వర్క్లా వచ్చింది. వర్క్ అంతా కూడా చాలా నచ్చింది నాకు, వేసుకుంటే చాలా బాగుంది. మెయిన్లీ చాలా కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. అవి ఓకే, అవి ఎప్పుడు ఏ లైన్ కుర్తీస్ కదా. సో ఇవి కొంచెం అనార్కలి స్టైల్లో వస్తుంది అనమాట. సో నాకు అనార్కలీస్ ఈ మధ్య కొంచెం, ఎందుకంటే ఇక్కడ ఫిట్ లూజ్ అవుతుంది కదా, సో దానివల్ల అక్కడ లూజ్ అవ్వడం వల్ల నాకు కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది ఫిట్టింగ్ అట్లా అనార్కలీస్ వేసుకుంటే. సో ఎక్కువ అందుకే అనార్కలీస్ తీసుకుంటున్నాను ఈ మధ్య. ఏ లైన్ కుర్తీస్ ఏంటంటే ఫిట్టింగ్ అంతా ఇలా వస్తుంది, సో పర్ఫెక్ట్ ఉంటే మంచిగా కనిపిస్తుంది. అనార్కలీస్ ఏంటంటే ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇక్కడ లూజ్ అవ్వడం వల్ల కొంచెం మనకి కంఫర్ట్ అనిపిస్తుంది. సో మన బాడీ మన కంఫర్ట్ బట్టి మనం తీసుకుంటే కంఫర్టబుల్గా వేసుకుంటాం అనమాట. సో నాకు ఈ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. అండ్ వర్క్ ప్యాటర్న్ అంతా కూడా చాలా డిఫరెంట్, యూనిక్గా కనిపించింది. సో మీకు కూడా డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది, దీన్ని చూపిస్తా. అండ్ ఫస్ట్ అయితే బాటమ్ చూసేద్దాము. ఇది బాటమ్ వస్తుంది. ఓకే, మంచిగా ఇలా ప్లాజో లాగా ఇచ్చారు, మరి ఎక్కువ లూజ్ ఏముండదు, ట్రోజర్ లాగా అనుకోండి. సో అట్లా ఉంటుంది. ఇది బాటమ్ వచ్చింది. సో అదనమాట, అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ నేను ఇందాక మీకు గ్రీన్ అని చూపించాను కదా, ఆ గ్రీన్ లాగే ఉందన్నమాట ఇది వర్క్ కొంచెం, కానీ క్లాత్ కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం కాటన్ లాగా ఉంది క్లాత్. ఇది కూడా మంచి డార్క్ పింక్ షేడ్, కొంచెం కాటన్ షేడ్ లాగా, కాటన్లా ఉందన్నమాట మెటీరియల్ ఇది. సో ఇంకా లైట్ వెయిట్ అనిపించింది దానికంటే కూడా. అది రా సిల్క్ వచ్చింది, ఇది కాటన్ లాగా వచ్చింది, రేయాన్ మిక్స్డ్లా అనమాట, ప్యూర్ కాటన్ ఏం కాదు. సో దీని మీద కూడా ఇలా సేమ్ ఇందాక చూపించినట్టు ఎంబ్రాయిడరీ వచ్చింది. అది లైట్ షేడ్ వల్ల ఎక్కువ కనిపించలేదు, ఇది డార్క్ షేడ్ వల్ల కొంచెం ఎక్కువ కనిపించింది వర్క్ అంతా కూడా. సో ఇది కూడా అనార్కలి స్టైల్లోనే వచ్చిందనమాట. సో సూపర్ డూపర్ కంఫర్టబుల్ ఉంది. ఫిట్టింగ్ కూడా మంచిగా బాడీ హగ్ లాగా అవుతుంది, బికాజ్ ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అలాంటిది అనమాట. సో అందుకని. అండ్ దీని బాటమ్ కూడా ఇలా ట్రోజర్ లాగా వచ్చింది, లైక్ కాటన్లోనే. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది దుపట్టా వచ్చింది, కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం కాటా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో వచ్చిందనమాట. దీని మీద కూడా ఇలా బుటీస్, గోల్డ్ బుటీస్ లాగా వచ్చాయి, చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. సో ఇవి ఏంటంటే చాలా సింపుల్గానే కనిపిస్తాయి, బట్ మనం వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి వేసుకోవడానికి కూడా బాగుంటాయి. క్వాలిటీ అయితే అన్నీ చాలా నచ్చాయి నాకు. సో బడ్జెట్ బట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. సో ఆ బడ్జెట్కి. సో మీకు కావాలంటే నేను డెఫినెట్లీ లింక్స్ కింద షేర్ చేస్తాను. మీకు ట్రై చేయాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ పిన్ చేసి ఉంటాయి ఫర్ ఈజీ యాక్సెస్. సో దట్స్ ఇట్. మీకు ఇట్లా ఫేవరెట్ ఏంటంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.